గర్భిణీలు బాలింతలకు సేవలందించేందుకు కొత్తగా దాదాపు 500 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు ముస్తాబయ్యాయి. మరో 2 రోజుల్లో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వీటిని ప్రారంభిస్తారు. 1200 సీసీ ఇంజిన్ సామర్థ్యం, ఎయిర్ బ్యాగ్స్ సహా మరిన్ని అదనపు సౌకర్యాలతో కొత్త వాహనాలు సిద్ధమయ్యాయంటున్న నిర్వాహకులతో ఈటీవీ ముఖాముఖి. గర్భిణీలు ప్రసవించిన తరువాత ఆసుపత్రి నుంచి ఇంటికి చేర్చేందుకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పనిచేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు నూతనంగా వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. మరో 2 రోజుల్లో ఈ వాహనాలన్నీ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. సుమారు 500 వాహనాలు సిద్ధంగా ఉన్నట్లు మనకి తెలుస్తుంది. ఈరోజు ఇక్కడ షోరూమ్ నుంచి వివిధ ప్రాంతాలకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాంతాలకు ఇవి తరలి వెళ్ళనున్నాయి. అసలు ఇందులో ప్రస్తుతం ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, ఏ విధంగా ఈ వాహనాలు పనిచేస్తాయి అని తెలిపేందుకు మనతోటి సంతోష్ మారుతి సంస్థ ఎండి చుక్కపల్లి శ్రీకాంత్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, మొత్తం ఎన్ని వాహనాలు ఆర్డర్ ఇచ్చారు, ఎన్ని వాహనాలు అందుబాటులో ఉన్నాయి? సార్, ఏపీ గవర్నమెంట్ వాళ్ళు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కింద టోటల్ 500 వెహికల్స్ ఆర్డర్ ఇచ్చారు సార్. దాదాపు లాస్ట్ 3 months నుంచి ఈ యాక్టివిటీ మేము రెడీ చేస్తున్నాము, వెహికల్స్ని రెడీ చేస్తున్నాము. ప్రీవియస్లీ వెహికల్స్ని వీళ్ళు అప్గ్రేడ్ చేసి ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగ్స్ తోటి సేఫ్టీ నార్మ్స్ ఇంక్రీజ్ అవడం వల్ల కొత్త వెహికల్స్ని కూడా ఇట్లా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ స్కీమ్లో చాలామంది మెటనరీ వైఫ్స్కి లేకపోతే లేడీస్కి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది టోటల్ స్టేట్లో మొత్తం అన్ని చోట్ల డిస్పర్స్ అవుతుంటుంది, అన్ని డిస్ట్రిక్ట్స్లో ఇది యూజ్లోకి వస్తుంది. అండ్ ఇది గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా దీన్ని ఇంకా ఎక్స్ట్రా వాల్యూమ్ ఇంక్రీజ్ అయ్యేట్టుగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది సార్. ఇది యాక్చువల్గా 1000 cc ఇంజిన్ సార్. ఇది దీంట్లో ఏంటంటే మోస్ట్లీ గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లలకి కూర్చోడానికి కంఫర్టబుల్గా ఉండేటట్టుగా ఆ సీటింగ్ కెపాసిటీ, అట్లాగే వాళ్ళకి సెక్యూరిటీ ఎమర్జెన్సీ బటన్స్, ఇన్ కేస్ వాళ్ళని ఎమర్జెన్సీలో ఉంటే జస్ట్ వాళ్ళని క్లిక్ ఆఫ్ ఏ బటన్ తోటి వాళ్ళకి మేనేజ్మెంట్కి కాల్ వెళ్ళిపోతుంది. అండ్ వాళ్ళు ఎంత ఫ్రీక్వెన్సీలో, ఎంత దూరంలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో ఉన్నారు, ఈ డీటెయిల్స్ అంతా ఆటోమేటిక్గా హెడ్ ఆఫీస్కి డీటెయిల్స్ వెళ్ళిపోతుంటాయి సార్. దీంట్లో ఏంటంటే 6 ఎయిర్ బ్యాగ్స్ ఫీచర్స్ వచ్చినాయి. అట్లాగే లోపల కూడా ఫైర్ సేఫ్టీ నార్మ్స్ కొంచెం గవర్నమెంట్ ఈసారి చాలా స్ట్రిక్ట్గా సెక్యూరిటీ వైజ్ చాలా టూల్స్ని, దాని ఎక్విప్మెంట్ని వాళ్ళు డెవలప్ చేసి ఇన్స్టాల్ చేసి జరిగింది సార్. ఇప్పుడు ఎండీతో పాటు మనతోటి వాహన డ్రైవర్లు కూడా ఉన్నారు. గతంలో వాహనం ఎలా ఉండేది, ఇప్పుడు అధునాతన వాహనంలో ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు, ఎలా ఉండబోతుందనేది వాళ్ళ మాటల్లోనే విందాం. చెప్పండి సార్, ఇప్పుడు వాహనం ప్రస్తుతం అందుబాటులోకి వస్తుంది. ఈ ఫీచర్స్ ఎలా ఉన్నాయి, గతంతో పోలిస్తే ఇప్పుడు లేటెస్ట్ వాహనం ఎలా ఉంది? సార్, ఇంతకుముందు కూడా సేమ్ కంపెనీనే, సేమ్ వెహికల్, కానీ ఇప్పుడు కొత్తగా ఇది పెట్టినారు ఫుట్బోత్. ఎందుకంటే గతంలో ఉండే వెహికల్ కింద నుంచి ఒక డెలివరీ అయిన లేడీ పైకి ఎక్కాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ ఆలోచన చేసి దీన్ని పెట్టడం జరిగింది. తర్వాత ఇక్కడ ఒక బటన్ పెట్టినారండి. ఏదైనా ఎమర్జెన్సీగా పేషెంట్కి ఏదైనా సమస్య వస్తే కూడా దీన్ని నొక్కినా కూడా మనకు హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. తర్వాత డ్రైవర్కు కూడా మనకు తెలిసిపోతుంది ఏమైంది ఏం లేదనేది అర్థమవుతుంది. తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఎక్కడే కూడా అంటే పేదవాళ్ళకి ఏ ఇబ్బంది కూడా కలుక్కోకున్నట్ల మన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఇది తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ చాలా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు దారి మధ్యలో సడన్గా బండి ఆగిపోయినప్పుడు ఏ విధంగా మీరు వాళ్ళని సురక్షితంగా చేరుస్తారు, ఏ విధంగా మీకు అధికారులకి సమాచారం అందిస్తారు? కన్ఫర్మ్ మాకు జిల్లాలో ఒక ఫ్లీట్ ఉంటాడు, డీసీ ఉంటారు, ఓఈ గారు ఉంటారు. మాకు మధ్యన ఏదైనా సమస్య వచ్చినా ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తామండి. ఈ బండికి ఏదైనా అయినా కూడా పక్కన లొకేషన్ సపోర్ట్ తీసుకొని కలిసి కన్ఫామ్గా వాళ్ళని గమ్యాన్ని చేర్చే బాధ్యత అయితే మాకు డ్రైవర్గా మేము తీసుకుంటామండి. ఇది డ్రైవర్లు చెప్తుంది. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.